BCN న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షల రూపాయలు సబ్సిడీ అందిస్తున్నామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పహల్గాం దాడి నిఘా వైఫల్యం వల్లే జరిగిందన్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. కాశ్మీర్లో ఉగ్రమూకల దాడిని ఖండించిన ఎంపీ ఈటెల రాజేందర్. లింగాల గణపురం మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. సాయి ప్రకాష్ హత్య కేసులో నిందితులను అరెస్టు చేశామన్న వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్. పై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదవాడు సొంత ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రజాప్రభుత్వం 5 లక్షల రూపాయలను ఉచితంగా సబ్సిడీ కింద అందిస్తుందని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందని, ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతి పర్యవేక్షించేందుకు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. Following these two subjects, we also have the LRS and a few other topics also for review. So with these few remarks, I request the Secretary Revenue to give a brief presentation on URC and the methodology of doing this, so that other collectors would have to do this pilot in the remaining 28 districts at the rate of one mandal per district. So they will. Thank you, ma'am. Honorable Minister for Revenue and the doorsteps of the villages, doorsteps of the people, and asking the problem and trying to solve the problem. Especially the majority, almost 40-45% of the application relate to. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన భయానక ఉగ్రవాద దాడి ఘటనపై ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. ఈ దాడి పూర్తిగా నిఘా వైఫల్యం వల్లే జరిగిందని ఆయన ఆరోపించారు. ఉగ్రవాదులు మతం అడిగి అమాయక ప్రజలను అత్యంత కిరాతకంగా హతమార్చారని అన్నారు. ఈ ఉగ్ర దాడిపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఓవైసీ డిమాండ్ చేశారు. वहाँ पर इंडिस्क्रिमिनेट तरीके से और मजहब पूछकर उन्होंने मासूम लोगों को वहाँ पर उनका कत्ल किया है। हम इसकी सख्त से सख्त अल्फाज में इसकी मजम्मत करते हैं, कंडेम करते हैं और हम उम्मीद करते हैं कि हुकूमत इन दहशतगर्दों को एक सबक सिखाएगी और साथ ही साथ हम जो लोग वहाँ पर जिनको कत्ल किया गया, इन टेररिस्ट ने इनको मारा है, हम उन तमाम फैमिली के साथ खड़े हैं और हम जो जख्मी हैं हम दुआ करते हैं कि वहाँ से आना यहाँ पर हमारी सरजमीन पर और आकर इस इलाके को चूज करना, क्योंकि आप टेरेन आप देखेंगे पहलगाम में वो मेडोज जो है वहाँ पर घोड़े के ऊपर जाना पड़ता है आपको, तो रोड भी नहीं है। एक बड़ा ही दर्दनाक और तकलीफदेह बात है और गवर्नमेंट ऑफ इंडिया और नरेंद्र मोदी सरकार से हम यही कहते हैं कि ये उरी और पुलवामा से ज़्यादा खतरनाक और दर्दनाक है और जितना जल्दी हो सके गवर्नमेंट उन परिवारों को इंसाफ करे और हम तमाम कंडेम करते हैं और उम्मीद करते हैं कि हुकूमत इस पर एक स्ट्रिक्ट एक्शन लेगी. హైదరాబాద్ ఎమ్మెల్సీ పోలింగ్ నేపథ్యంలో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు బీజేపీ అభ్యర్థి గౌతమ్రావు మరియు కార్పొరేటర్లు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం కాశ్మీర్ ఉగ్రదాడిని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కాశ్మీర్లో ఉగ్రమూకలు దాడి చేయడం అమానుష చర్య అని, భారత సహనాన్ని పరీక్షిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. जय सीताराम।
జై భవానీ. భాగ్యలక్ష్మి మాతాకి, భాగ్యలక్ష్మి మాతాకి జై జై మాతా. మార్చి 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన ఇంద్రమ్మ ఇళ్ల శిలాఫలకాన్ని లింగాల గణపురం మండలం కొత్తపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్లు నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా ఒక మాటలో చెప్పాలంటే అదృష్టవంతులు అని నా అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వము మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ గ్రామంలో 4 పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగా మీ గ్రామాన్ని మోడల్ విలేజ్ గా ఎంపిక చేయడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తీసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. నాకు పక్కన ఉన్న ఊళ్ళతో పెద్ద గొడవ ఉన్నది. నాకు ఒడిచేర్లకు గాని, వనపర్తికి గాని, నేలపోగులకు గాని ప్రజలు వినియోగించుకోవాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటూ మరి ఈ ప్రభుత్వాన్ని అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా మీరు నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. తన బంధువుతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి కానిస్టేబుల్ సస్పెండ్ కు కారణమైన సాయి ప్రకాష్ అనే యువకుడిని దారుణంగా హత్య చేసిన కానిస్టేబుల్తో సహా 5గురిని హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారని, వీరి నుండి ఒక కారు, 2 ఆటోలు, 2 ద్విచక్ర వాహనాలు, ఒక ఎయిర్ పిస్టల్లు స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఇది బేసికల్గా ఇంతకుముందు మనకి మ్యాన్ మిస్సింగ్ అని కంప్లైంట్ ఇది వచ్చింది. సో అది ఒరిజినల్గా అది ఎఫ్ఐఆర్ ఉండే. సో అది ఇప్పుడు కన్వర్ట్ అయ్యి అది ఇప్పుడు మర్డర్ కేసుకి కన్వర్ట్ అయింది. సో దీంట్లో బేసికలీగా ఒరిజినల్గా ఏముండేది అంటే సాయి ప్రకాష్ అనే వ్యక్తి ఆయన మిస్ అయ్యిండు, తప్పిపోయిండు. సో ఆయన ఆచూకీ దొరకలేరినట్ల కంప్లైంట్ వస్తే సో దాంట్లో ఇంతకుముందే దర్యాప్తు మొదలు పెట్టినాము. సో దర్యాప్తు చేస్తూ దాంట్లోనే మనకి ఇన్వెస్టిగేషన్లోనే కొన్ని క్లూస్ వచ్చినాయి దట్ ప్రాబబ్లీ ఇన్నది మర్డర్ అట్లా జరిగినట్టు ఉంటుంది. సో నిర్మల ఎవరైతే A6 ఉన్నది ఆ లేడీ, ఆమె వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో దూరంలో ఎవరోకి ఇది మెడికల్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది మనది వరంగల్ జిల్లాకి. సో ఇక్కడికి దాంతోపాటు ఈయన డిసీజ్ ఎవరైతే ఉన్నాడు సాయి ప్రకాష్, వాడు కూడా రాజ్మహల్ వేదికగా నిరుద్యోగులకు బాసటగా కందకట్ల సిద్దురెడ్డి మరోసారి మంచి మనసుతో నిలిచారు. నిరుద్యోగుల కోసం ఆలోచించి శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాజ్మహల్ ఫంక్షన్ హాల్ వేదికగా బుధవారం నాడు మెగా జాబ్ మేళా నిర్వహించారు. 100కు పైగా పరిశ్రమల ప్రతినిధులను ఆహ్వానించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి నడుం బిగించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిద్దురెడ్డి పిలుపునిచ్చారు. శంషాబాద్ కందకట్ల సిద్దురెడ్డి ఇక్కడ జాబ్ మేళా నిర్వహించాను ఈరోజు. సో నా మోటివ్ ఏంటంటే, నేను ఇంతకుముందు హైటెక్ సిటీ అండ్ తర్వాత దుబాయ్లో కూడా చేశాను. హైటెక్ సిటీలో చాలా జాబ్ ఫేర్ చేశాను. సో స్పెషల్గా ఇక్కడ మన శంషాబాద్లో సరౌండింగ్లో చాలా వాళ్ళే కాదు వేరే వాళ్ళు కూడా వచ్చారు. ఇవాళ వరంగల్ నుంచి, కరీంనగర్ నుంచి కూడా వచ్చారు. అయినా కూడా స్పెంద్ రెడ్డి ఉన్నాడా, ప్రశాంత్ రెడ్డి, ఈయన కూడా ఎంబడి అన్ని చేశాడు. సో అంటే ఇంతమంది కష్టపడితే ఒక 5,000 మంది ఇక్కడ రాగలిగారు. సో ఇంతమందికి జాబ్ ఇవ్వగలిగాము అంటే ఈ 500 మందికి మేము చేసే సేవ అనుకోండి, ఇంకా ఏదైనా అనుకోండి. నేను ఇంకా ఒకరంతోనే స్టార్ట్ అవుతుంది. మనం ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాలన్నా బునాదితోనే స్టార్ట్ అవుతుంది. సో బునాది మనకు స్ట్రాంగ్ గా ఉంటే బిల్డింగ్ బాగుంటుంది. ఈ బిల్డింగ్ ఇలా ఇంత మంచి డెకరేషన్ ఇంటీరియర్. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో న్యూ ఎరా జూనియర్ కాలేజీ సత్తా చాటింది. రాష్ట్రంలో అత్యధిక మార్కులు సాధించి టాప్ 5లో 6, టాప్ 10లో 10 మంది విద్యార్థులు నిలిచారు. అగ్రస్థానంలో నిలిచిన విద్యార్థులను డైరెక్టర్ వంశీరెడ్డి, జగన్ గురూజీ సత్కరించారు. సాయినందిని, న్యూ ఎరా ఐఐటి అకాడమీలో చదువుతున్నాను. ఇప్పుడు నాకు ఎగ్జామ్లో టాప్ మార్క్ రావడంలో చాలా హ్యాపీగా ఉంది. అండ్ అంటారు కదా, విత్ గ్రేట్ సక్సెస్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అని. ఇదే మెయింటైన్ చేస్తూ మా సార్ వాళ్ళ సపోర్ట్తో నెక్స్ట్ మెయిన్స్ అండ్ అడ్వాన్స్లో కూడా టాప్ మార్క్స్ క్రాక్ చేద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు 477 వచ్చింది.
ఉందండి. వాళ్ళని ఉత్తమమైన ర్యాంకులతో ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో విజయం సాధించాలనుకుంటున్నారో మాకు అప్పచెప్పండి. ముఖ్యంగా నేనున్న ఈ స్కూల్లో నాకు అందజేయండి. నేను చక్కగా తీర్చిదిద్దడంలో నా అడుగులు, నా ప్రయత్నం నేను చేస్తానని మాట ఇస్తూ సెలవు తీసుకుంటూ ఈ యొక్క అభినందనతో మీతో పంచుకుంటున్న నా మంచి మాటలు. జై గురు. మంచిర్యాల జిల్లా లక్షటిపేటలోని ఓ ప్రైవేటు కాలేజీలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న అశ్విత అనే విద్యార్థిని ఇంగ్లీష్ సబ్జెక్టులో ప్రాక్టికల్లో ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపానికి గురైన అశ్విత తన ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ సురేష్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. లేచింది విడాకులు బిడ్డ అన్నది అంత అన్నది కానీ అతిథులకు పని చేసుకుని నాకు అతిథులకు ఏం చేయాలి? ఇంకా పొద్దుగాల పని చేయాలి నడవది. దాన్ని లేపి మంచిగా ఇల్లాకులు కుడుతున్నా అన్నది చేస్తాను నన్ను ఉమ్మన్నది గతం పని చేసింది. అది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వెళ్ళింది. పాస్ అయిందో ఇక అదేమన్నా మెడికల్లో అదేమంటారు అట్లా చేసుకుంటుంది అనుకోలే బిడ్డ. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని తేజస్ జూనియర్ కాలేజీ విద్యార్థులు ఇంటర్ ఫలితాలు అద్భుతమైన ఫలితాలు సాధించారు. తమ అకాడమీలో కాంపిటేటివ్ సిలబస్ నేర్పిస్తూ 2000కు పైగా విద్యార్థులు డిఫెన్స్ మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని నిర్వాహకులు తెలిపారు. జూనియర్ కాలేజ్ నుంచి మా తేజస్ జూనియర్ కాలేజ్ నుంచి ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో మా విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించడం జరిగింది. జూనియర్ ఎంపీసీ విభాగంలో శ్రీవర్ధన్ 466 మార్కులు, 470 గాను 466 మార్కులు. అదేవిధంగా రిషిత్ యాదవ్ 466 మార్కులు, వర్షిత్ 465 మార్కులు, నందీశ్వర్ 464 మార్కులు. ఈ విధంగా అదేవిధంగా జూనియర్ సిఈసి విభాగంలో 500 మార్కులకు గాను రామ్ చరణ్ 490 మార్కులు, రాజేందర్ 483 మార్కులు. సీట్ నుంచి 2025-26 నుంచి బాలికలకు కూడా ఇంటర్మీడియట్తో పాటు డిఫెన్స్ కోచింగ్, ఐఐటి నీట్ కోచింగ్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. 2025-26 సంవత్సరం గాను రిజిస్ట్రేషన్స్ కూడా ప్రారంభించడం జరిగింది. ఆసక్త విద్యార్థులు ఒకసారి అకాడమీని విజిట్ చేయగలరు. సతీష్ రావు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా కూకట్పల్లి జనసేన పార్టీ కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు శంకర్ గౌడ్ మరియు ప్రచార కార్యదర్శి సాగర్, ఇన్ఛార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్లు మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడులకు నిరసన తెలుపుతూ వరుసగా 3 రోజుల పాటు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నామని తెలిపారు. బైసన్ ప్రాంతంలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే చాలా భయానకరమైన సిట్యుయేషన్. మరి ఇలాంటి సిట్యుయేషన్ మన దేశంలోనే ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు యాక్చువల్గా ప్రపంచంలో మన దేశం చాలా ప్రశాంతంగా ఉన్నది వాళ్ళ. అలాంటి పరిస్థితుల నుంచి మరి ఈ ఉగ్రవాదులు మరి డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ దారుణాన్ని ఒడిగట్టడం జరిగింది. అలాంటి ఉగ్రవాదుల్ని మీద ఉగ్రవాద దాడికి నిరసనగా మా జనసేన పార్టీ 3 రోజుల సంతాప దినాలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే క్యాండిల్ ర్యాలీ, అంటే ఈ చర్యకు ఇంటి నుంచి బయటకు వచ్చి మనవంతు సహకారం అందించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంటర్మీడియట్ ఫలితాల్లో రెజోనెన్స్ సత్తా చాటింది. టాప్ 5లో 119 మంది, టాప్ 10లో 507 మంది విద్యార్థులు నిలిచారు. అగ్రస్థానంలో నిలిచిన విద్యార్థులను రెజోనెన్స్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన ఈ విజయాలు చూస్తూ ఉంటే ఎంతో గర్వంగా ఉందన్నారు. ఇది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కృషికి నిదర్శనమన్నారు. నా పేరు వైశాలి అండి. నేను రెజోనెన్స్ కుకట్పల్లిలో చదువుతున్నాను. నాకు 468 మార్క్స్ వచ్చింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ నేను. అండ్ ఐ థ్యాంక్ ద రెజోనెన్స్. ఐ థ్యాంక్ మై పేరెంట్స్ ఫర్ సపోర్టింగ్ మీ. ఇన్ని రోజుల నుంచి ఈ టఫ్ టైమ్స్లో కూడా నాకు సపోర్ట్ చేసి నన్ను గైడ్ చేసిన మా టీచర్స్కి ఐ థ్యాంక్ ఎవ్రీవన్. నా పేరు కార్తికేయ. నేను రెజోనెన్స్
రెజొనెన్స్ ఎస్ఆర్ నగర్ క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు 468 క్యాంపస్ నుంచి విద్యార్థులందరూ కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. హైయెస్ట్ పాస్ పర్సంటేజ్తో పాటు టాప్ మార్క్స్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. స్టేట్లో టాప్ 10 మార్క్స్లో జూనియర్ ఇంటర్ అండ్ సీనియర్ ఇంటర్ కలిపి మా స్టూడెంట్స్ 507 మంది విద్యార్థులు స్టేట్ టాప్ 10 మార్క్స్లో ఉండడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ మెయిన్ రిజల్ట్స్లో కూడా మాకు మంచి ఫలితాలు వచ్చాయి. అదేవిధంగా జరగబోయేటటువంటి జేఈ అడ్వాన్స్డ్లో నీట్ ఎగ్జామ్స్లో కూడా మాకు మంచి రిజల్ట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. జనరల్గా మా దగ్గర ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫాలో అవ్వడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ 507 స్టూడెంట్స్ అనేది టాప్ 10 మార్క్స్లో రావడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా మమ్మల్ని నమ్మి ఇంత ట్రావెల్ చేసినటువంటి పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అండ్ ఇంత కష్టపడి ఈ పిల్లలకి మార్కులు సాధించేలా చేసినటువంటి మా టీచర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్మీడియట్ ఫలితాల్లో కరీంనగర్ శ్రీ చైతన్య విద్యార్థులు విజయభేరి మోగించారు. విద్యాసంస్థల అధినేత ముద్దసాని రమేష్ రెడ్డి విద్యార్థులను బొకేలతో సత్కరించారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా అభ్యసించి మార్కులు సాధించారన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాలలో మరి మా శ్రీ చైతన్య జూనియర్ కళాశాలకు సంబంధించినటువంటి పిల్లలు అత్యుత్తమమైన మార్క్స్ సాధించడం జరిగింది. మరి అది ఈ సందర్భంలో పిల్లలందరికీ నా యొక్క అభినందనలు. మరి అదేవిధంగా ఈ అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కృషి చేసినటువంటి అధ్యాపక బృందానికి మరియు డీన్ గారికి, ప్రిన్సిపల్స్కి, సీనియర్ లెక్చరర్స్కి, జూనియర్ లెక్చరర్స్కి, స్టాఫ్ అందరికీ కూడా నా యొక్క అభినందనలు. అదే రకంగా ఈ అద్భుతమైన ఫలితాలు సాధించడానికి పేరెంట్స్ యొక్క సహాయ సహకారం కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు అందించడం జరిగింది. మరి గత సంవత్సరం లాగానే ఈ ఇయర్ మరి మాకు మేమే కాంపిటీషన్గా ఫీల్ అవుతూ రాష్ట్రంలో ఉత్తమమైనటువంటి మార్క్ చెప్పుకోవచ్చు. అదే రకంగా 436/440 విజ్ఞ అనే అమ్మాయి కూడా సాధించడం జరిగింది. అదే రకంగా ఎంఈసీలో 474/500, సిఈసీలో 492/500, ఎంఈసీలో 491/500 మార్క్స్ పిల్లలు ఫస్ట్ ఇయర్స్ పిల్లలు అందరూ కూడా ఈ రకంగా ఉత్తమమైనటువంటి మార్కులు సాధించడం జరిగింది. ఇంకా చాలా మంది దాదాపు ప్రతి సెక్షన్లో ఒక 40 to 50 మెంబర్స్ స్టూడెంట్స్ 460s పైన, 470s పైన, 490s పైన కూడా రావడం జరిగింది. ఇది ఫస్ట్ ఇయర్ ఫలితాలు. మరి అదే రకంగా సెకండ్ ఇయర్ సాధించినటువంటి ఫలితాలలో చూసినట్లయితే ఎంపీసీ విభాగంలో 9. జర్నలిస్ట్ రఘు తన యూట్యూబ్ ఛానల్లో చేసిన అసత్య వ్యాఖ్యలను అడ్వకేట్ నాగం సురేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఓం సాయిరాం ఫైనాన్స్ సంస్థకు తనకు ఎలాంటి సంబంధం లేదని, గతంలో కేవలం సాయిబాబా తరఫున కోర్టులో లాయర్గా హాజరయ్యాను తప్ప సంస్థ కార్యకలాపాలకు బాధ్యత వహించను అని స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా తన పేరును లాగి తప్పుడు ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జర్నలిస్ట్ రాజు అనే వ్యక్తి తొలి వెలుగు అనే దాంట్లో నా ఫోటో డిస్ప్లే చేయడం జరిగింది. అసలు ఎందుకు డిస్ప్లే చేసినో రీజన్స్ నాకు తెలియదు. దీని గురించి వివరంగా చెప్పాలంటే ఒరిజినల్గా సాయిబాబా అనే వ్యక్తి నాగర్కర్నూలులో ఫైనాన్స్ నడుపుకుంటూ అతను జీవనం గడుపుకుంటూ నేను అతనికి సంబంధించిన ఒక 5-6 ల్యాండ్ ఇష్యూలో నేను వకాలత్ చేసి ఆయనకు వకాలత్ చేయడం జరిగినది. తర్వాత ఏమైందంటే అందరిలాగా నేను ఒక బాధితుని, అందరు డిపాజిట్ చేసినట్టే ఇప్పుడు నేను కూడా అతని దగ్గర సేమ్ మా కుటుంబ సభ్యులు నేను ఒక్కనే కదా అందరం నేను కూడా బాధితుని, నేను కూడా పైసలు నాకు డిపాజిట్ ఉన్నవి. తర్వాత నేను అతనికి 2022లో నాకు డబ్బులు ఇవ్వలేదని ఒరిజినల్ లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ నువ్వు చూసుకోకుండా తర్వాత గౌరవ ఎస్పీ గారికి కానీ డిఎస్పీ గారికి కానీ మొత్తం రిజిస్టర్ కోర్సులో నా దగ్గర ఉన్న డాక్యుమెంట్లు నాకు న్యాయం చేయాలని నేను వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు అది ఎక్స్ప్లెనేషన్ నువ్వు అడగకుండా నీకు ఇష్టం వచ్చినట్టు వేసుకొచ్చి నీ రేటింగ్ కోసము ఎంతసేపు ఉన్నా రెడ్డి అంటే రెడ్డి సంపుతావా అని మేమేం చేసినాం? మేము ఒక బాధితులం. మా కుటుంబ సభ్యులు అందరు కలుపుకుంటే 4-5 కోట్ల రూపాయలు రావాలి. చూసి మాట్లాడు, నీకేం భయపడ్డ పోలం కాదు మేము. ఇక్కడ మాదేమైనా తప్పుంటే రెడీ నీ మీద ఉన్న 100 కేసులు ఎవరు ప్రొటెక్ట్ చేసింది? నేను ఒక న్యాయవాది ప్రొటెక్ట్ చేసింటాడు. నేను అంటే అది ప్రూవ్ అయినట్టేనా? చూసి మాట్లాడాలి, ఎక్స్ప్లెనేషన్ అడగాలి. నువ్వు బాధితులకు న్యాయం చేయాలంటే ఆల్రెడీ నేను 25 కోట్ల రూపాయల భూమిని ఆపినా. నేను మాట్లాడే ముందు తెలుసుకోవాలి నువ్వు. మేము ఇతర ఒక రేట్ల మాకేం సంబంధమే ఫైనాన్స్కు? ఫైనాన్స్ అనిపింది సాయిబాబును అడుగు నువ్వు. ఇంకొకటి పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, అంతకుముందు మనోహర్ ఉన్నాడు, తర్వాత మోహన్ గారు ఉన్నారు, ఎస్పీ మనోహర్ గారు ఉన్నారు, డిఎస్పీ మోహన్ గారు ఉన్నారు, తర్వాత ఒక యాదవ్ సిఐ ఉన్నాడు. వాళ్ళంతా బీసీ వర్గానికి సంబంధించి. అంటే ఒక బీసీ ఆఫీసర్ల మీద నమ్మకం లేదా నీకు?
ఇప్పుడు ఒక యాదవ డిఎస్పీ ఉన్నాడు, ఒక గౌడు సిఐ ఉన్నాడు, ఇంకో కులానికి ఇంకో బీసీ ఎస్ఐ ఉన్నాడు, అంటే వాళ్ళని గౌరవించవా నువ్వు? సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో నిన్న జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశం చెలో వరంగల్ సభను జయప్రదం చేయాలని పటాన్చెరు ఇన్ఛార్జ్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్చెరు మైత్రి గ్రౌండ్స్ నుండి బయలుదేరారని యువనేత బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాదిరి పృథ్వీరాజ్ అన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా వాళ్ళకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. మరి ఈరోజు చెలో వరంగల్ ప్రోగ్రామ్కి సంబంధించిన ప్రిపరేషన్ మీటింగ్ మనం ఇక్కడ రామచంద్రాపురం మండలంలో మరి భారతీనగర్ డివిజన్, రామచంద్రాపురం డివిజన్, మరి రామచంద్రాపురం మండలం అందరం కలిసి ఇక్కడ మనము చేసుకోవడం చాలా ప్రాబ్లమ్స్ లేకుండా చేసింది. మరి ఈ రోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాము. 2023 ఎలక్షన్లో మనము కొద్దిగా ఒక 1.8% తోటి ఓడిపోవడం జరిగింది. అదొక చిన్న సెట్బ్యాక్ గా మనం గుర్తించి మరి ఈ 20వ తారీఖు నాడు కేసీఆర్ గారు ఈ 20 కాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుత కోట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో శ్రీకాళహస్తి పట్టణంలో పలు చోట్ల డొక్క సీతమ్మ పేరుతో చలివేంద్రాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రిటైర్డ్ ఎంఆర్ఓ చంద్రశేఖర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో కరీంనగర్ ట్రినిటీ జూనియర్ కళాశాలలో విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించినట్లు ఆ విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్లోని ట్రినిటీ కళాశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం ఫలితాల్లో ట్రినిటీ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం చాలా సంతోషం. గతంలో ఎన్నడూ లేని విధంగా మా కళాశాలలో చదువుతున్న విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం చాలా ఆనందించవలసిన విషయం. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 466 మంది విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడం జరిగింది. సీనియర్ ఇంటర్లో 990 అబౌవ్ దాదాపు ఒక 60 మంది విద్యార్థులు మరి మార్కులు సాధించడం చాలా చెప్పుకోదగిన అంశం. మరి ఇంత చక్కటి మార్క్స్ సాధించినటువంటి మా విద్యార్థులను వారిని అభినందిస్తూ మరి ఇంత ఘన విజయానికి తోడ్పడినటువంటి విద్యార్థి సంస్థలు మరి జూనియర్ కాలేజ్ నిర్వహించడం చాలా మరి ముదావైన విషయం. మరి తప్పకుండా ప్రజల ఆశలకు అనుగుణంగా, తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా రాబోయేటువంటి విద్యా సంవత్సరాల్లో కూడా మరి గతంలో ఎట్లయితే గత 40 సంవత్సరాలుగా ఈ విద్యా సేవలో ఎంతో గొప్ప మార్పును తీసుకొచ్చి ప్రజలకు ఏ విధంగా, విద్యార్థులకు ఏ విధంగా అయితే మరి వారికి మంచి ఫలితాలను అందించి వారి భవిష్యత్తు తీరుతున్న క్రమం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో విద్యార్థి భవిష్యత్తే ధ్యేయంగా వారికి ఉన్నత విద్యను అందించే క్రమంలో మరి అత్యుత్తమ ఫలితాలు సాధించే దిశగా మా అధ్యాపక బృందం, మా ప్రిన్సిపల్స్ అందరూ కూడా కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తూ మరింత చక్కటి విజయంతో ప్రతి ఒక్కరికి, మా ప్రెస్ మిత్రులందరికీ మరి విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ మా సంస్థపై విశ్వాసాన్ని కలిగించే విధంగా మా ప్రెస్ మిత్రులు కృషి చేస్తున్న విధానాన్ని బట్టి వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వీరందరికీ మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపేటకు చెందిన ఆమని అనే మహిళ ఇంటికి వెళ్లి పరామర్శించారు. క్యాన్సర్ చికిత్స కోసం ఇప్పటివరకు 7 లక్షల రూపాయలు అప్పులు చేశారని, తన భర్త చనిపోయాడని, 2 ఆడపిల్లలతో దయనీయ జీవితం గడుపుతున్నానని విలపించడంతో తక్షణమే 10 లక్షల రూపాయలు సహాయంగా జగ్గారెడ్డి అందించారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన కరీంనగర్లోని
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వొకేషనల్ జూనియర్ కాలేజీకి చెందిన విద్యార్థులు వారి అధ్యాపక బృందంతో కలిసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే గంగుల అభినందించారు. పటాంజలి ఏరియా హాస్పిటల్లో ఎండీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కో-ఫౌండర్ మాధురి పృథ్వీరాజ్ ప్రారంభించి మాట్లాడుతూ వేసవి తాపాన్ని తగ్గించేందుకు ప్రజల కోసం ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం తమకు గర్వకారణమని పేర్కొన్నారు. నల్లగండ్ల చెరువు నుండి ఇండియన్ గ్యాస్ గోడౌన్ నాలా వరకు చేపడుతున్న ఓపెన్ డ్రైన్ ఆర్సీసీ బెడ్ సైడ్ వాల్స్ నిర్మాణ పనులను శేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనులను వర్షాకాలంలోపు త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. స్పెషల్ డ్రైవ్ పెట్టిస్తా, ఫస్ట్ క్లీనింగ్ చేపిస్తా, తర్వాత నువ్వు అన్నట్టుగా అది ఇక ఎట్లున్నో అట్లా చేస్తా. ఇక ఏం కానప్పుడు వచ్చి మీ ఇంటికి అడగ నెంబర్ చేపించు ఎన్నో ఇంటి నెంబర్లు ఎంత వస్తా సురేష్ ఉంటుంది. నమస్తే సార్. ఇది సార్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షల రూపాయలను సబ్సిడీ అందిస్తున్నామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పహల్గాం దాడి నిఘా వైఫల్యం వల్లే జరిగిందన్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. కాశ్మీర్లో ఉగ్రముఖుల దాడిని ఖండించిన ఎంపీ ఈటెల రాజేందర్. లింగాల గణపురం మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. సాయి ప్రకాష్ హత్య కేసులో నిందితులను అరెస్టు చేశామన్న వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.